4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు జిల్లా అదోని మండల పరిధిలోని పెద్దపెండేకల్ గ్రామం నుండి సుమారుగా 4 కిలోమీటర్ల మేర 4 కోట్ల నిధులతో నూతన బీటీ రోడ్ అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇవాళ ఈ రోడ్డు వేయటం ద్వారా 4-5 గ్రామాల ప్రజలకు నేరుగా కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లే సదుపాయం ఏర్పాటవుతుంది. ఈ రోడ్డు మీద వెళ్తే కర్నూలు దూరం కాస్త తగ్గి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఈ రోజు ఆదోనిలో మరొక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్దపెండేకల్ నుంచి వెళ్తున్నటువంటి మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే కార్యక్రమం. సుమారుగా 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మట్టి రోడ్డును తార్ రోడ్డుగా మార్చడం. సాధారణంగా మన డివిజన్లో ఇక్కడ మన 3 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్డు ఉంటే మట్టి రోడ్డు వేస్తారు, తార్ రోడ్డు ఉంటే తార్ రోడ్డు రిపీట్ చేస్తారే కానీ మట్టి రోడ్డుని తార్ రోడ్డుగా మార్చే పరిస్థితిలో మొట్టమొదటిసారి ఈ రోడ్డు వేస్తా ఉన్నాం. ఎందుకు ఈ రోడ్డే ఎంచుకున్నాము అన్న విషయాన్ని కూడా, ఇది ఎప్పట్లోనే శాంక్షన్ అయిన రోడ్డే. ఎందుకు దీన్నే ఎంచుకున్నాము అంటే దీనివల్ల ఏంటంటే పెద్ద పెండేకలు కానీ, చిన్న పెండేకలు కానీ, నెట్టేకలు కానీ, సాంబగలు కానీ, లేదా చిన్న చిన్న ఊర్లు ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాళ్ళు కర్నూలుకి వెళ్లాల్సిన సందర్భంలో ఎక్కడ వాడు హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే మన వ్యవసాయపు వస్తువులు తీసుకెళ్లాలా, పైరు తీసుకెళ్లాలా, వెహికల్స్ పోవాలా, మనుషులు వచ్చిపోతూ ఉండాలా. పోవాలంటే కర్నూలుకు పోవాలంటే 110 కిలోమీటర్లు దాటి పోవాల్సిన, అంటే ఆదోనికి రావాలా, ఆదోని నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కిపోవాలి. ఇది చాలా భారమైన పని. అందువల్ల మనము దీని ద్వారా నేరుగా ఇప్పుడు కర్నూలుకు యాక్టివిటీ పెరుగుతుంది, కర్నూలుకు మంచి రోడ్డు వచ్చేస్తుంది. అందువల్ల ఈ గ్రామ ప్రజలు నేరుగా మెయిన్ రోడ్డు ఎక్కడానికి వీలుగా ఉపయోగించుకునేదాగా ఈ 4 కిలోమీటర్ రోడ్డుని మనం పూర్తి చేయాలని శాంక్షన్ జరిగింది. అలాగే దీనికి సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ గ్రామాల కనెక్టివిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మేము తీసుకుంటా ఉన్నాం. అందరూ ఇప్పుడు ప్రభుత్వం మనకు తెలుసు, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి చితికిపోయినప్పటికీ కూడా ఏదో ఒక పథకం ద్వారా ఆదోనికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని ఈ పథకంలో వస్తాయి, కొన్ని మరో పథకంలో వస్తాయి, ఇంకొన్ని మరో యాక్టివిటీలో వస్తాయి. ఎక్కడో చోట అభివృద్ధి ఆగకుండా మూలకు కూడా కొంతమంది చెప్తారు ఆదోన్లో మెయిన్ రోడ్డు ఇంకా వేయలేదండి అంటారు. ఒక మెయిన్ రోడ్డు టౌన్లో వాళ్ళకు పరిమితం అవుతుంది, టౌన్లో వాళ్ళకు అవసరం, అది చేస్తాం, 100% చేయాల్సిందే. టౌన్ అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో గ్రామాలకు ఉన్నటువంటి మన కనెక్టివిటీ రోడ్లు అంటాం మనం. అంటే ఒక గ్రామం నుంచి మండలానికి, గ్రామం నుంచి ఆదోనికి, గ్రామం నుంచి మెయిన్ రోడ్డు కర్నూలుకి వెళ్ళే రోడ్లని అభివృద్ధి చేసుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో ఉపయోగం జరుగుతుందని సైమల్టేనియస్ అన్నీ ఒకసారిగా అభివృద్ధి చెందాలి. టౌన్ ఒకవైపున అభివృద్ధి చెందాలి, పల్లెటూర్లు కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పనులు మొదలైనవి. 1 సంవత్సరంలో మేము చేసిన పనులన్నింటినీ కూడా ఒకటొకటిగా మేము ముందు పెడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడిప్పుడే కొంత స్థిరపడుతున్నాం కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఆదోని ప్రజలకు అంకితం చేస్తాం.